నానో గ్రూప్ వారు భువనగిరి 60 ఎకరాల క్యాంపస్లో ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్, ఇప్పుడు మనం మీరు చూస్తున్నటువంటి టెన్నిస్ కోర్ట్ భువనగిరి క్యాంపస్లోదే. సో మారుతున్న ప్రపంచానికి సరిగ్గా సరిపోయేటువంటి స్కూల్స్ను నానో గ్రూప్ పెడుతున్నారు. కమింగ్ టు దీస్ 3 ఆస్పెక్ట్స్, ఏది అకాడమిక్ ఎక్సలెన్స్, కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్, మెంటల్ వెల్ బీయింగ్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, ఈ 3 నానో వరల్డ్ స్కూల్స్లో ఉంటాయి. సో అకాడమిక్స్ అంటే ఫౌండేషన్ ఎట్లుంటుంది, టైమింగ్స్ ఎట్లుంటాయి, ఏ లొకేషన్లు వస్తున్నాయి, ఫ్యాకల్టీ ఎట్లుంటారు, ఇది పేరెంట్ యొక్క కన్సర్న్. నిజంగా చెప్పాలంటే ఈ మేజర్గా దీనికోసమే వస్తున్నారు. మీకు అకాడమిక్స్ ఎందుకు కావాలి, మార్కులు ఎందుకు కావాలి, దండ వేసుకోవడానికి కాదు, వాడు ఫైనల్లీ సక్సెస్ అవ్వడానికి. సో ఏంటి సార్ అసలు ఈ నానో స్కూల్స్ గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? అందరికీ నమస్కారం. చాలామంది చూసే ఉండొచ్చు, నానో గ్రూప్ వారు భువనగిరిలో ఒక అత్యద్భుతమైనటువంటి క్యాంపస్లో స్కూల్ 6th to 9th క్లాస్ ఈ సంవత్సరం, తర్వాత 10th క్లాస్ ఉంటుంది, సిబిఎస్ఈలో ఒక ఇంటర్నేషనల్ క్యాంపస్ లాంటి వసతులతోటి స్టార్ట్ చేస్తున్నటువంటి భువనగిరి 60 ఎకరాల క్యాంపస్లో ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్, ఇప్పుడు మనం మీరు చూస్తున్నటువంటి టెన్నిస్ కోర్ట్ భువనగిరి క్యాంపస్లోదే ఒక డ్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఉన్నటువంటి స్కూల్. కానీ 60 ఎకరాలు భువనగిరిలో దొరుకుతుంది, రింగ్ రోడ్డుకు 20 నిమిషాల దూరంలో. కానీ 60 గజాలు కూడా దొరకని పరిస్థితి హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉంది. సో అన్ని హైదరాబాద్లో ఇట్లాంటి క్యాంపస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎక్కువ మంది కూడా ఇది ఇవ్వలేం. కానీ హైదరాబాద్లో కూడా అట్లీస్ట్ మంచి అకాడమిక్స్, లైఫ్ స్కిల్స్ ఇట్లాంటివి ఒక కొత్త తరానికి, మారుతున్న ప్రపంచానికి, ఏఐ తర్వాత ప్రపంచం, ఏఐ ముందు ప్రపంచంలాగా మనం సెగ్మెంటైజ్ చేసుకోవచ్చు ప్రపంచాన్ని. సో మారుతున్న ప్రపంచానికి సరిగ్గా సరిపోయేటువంటి స్కూల్స్ను నానో గ్రూప్ పెడుతున్నారు. ముఖ్యంగా దీనిలో రీసెర్చ్ పార్ట్, కరికులం ఫ్రేమింగ్ అన్నీ కూడా కృషి చైతన్య గారు స్వయంగా పర్యవేక్షించడమే కాక స్వయంగా చేస్తున్నారు. ఈ హైదరాబాద్ వాళ్లకు ఇలాంటి స్కూల్స్ మీకు అపురూపమైన అవకాశం. హైదరాబాద్ అనేక కార్పొరేట్ సంస్థల స్కూల్స్ ఉండవచ్చు, నెంబర్ 1, నెంబర్ 2, 1, 1, 2, 2, 3 అని చెప్పేటువంటి సంస్థల స్కూల్స్ కూడా మీకు హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఆ కరికులం అంతా కూడా అశాస్త్రీయమైనటువంటిది. కానీ ఇట్లా బెస్ట్ అకాడమిక్స్తో ఉండేటువంటి న్యూ ఏజ్ స్కూల్స్, ఇవి నవతరానికి సంబంధించిన స్కూల్స్ గురించి అనేక విషయాలు మనం కేసీ గారితో మాట్లాడి స్వయంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. యాక్చువల్గా ఈ మధ్య చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, జూమ్ మీటింగ్స్ కూడా మాట్లాడుతుంటారు. మేము పలానా పేర్లు ఎందుకు కానీ ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాము, చాలా ఫీ ఉంటుంది అక్కడ, మా పాప కూడా బాగా అవుతుంది, బాబు కూడా హ్యాపీగా ఉన్నాడు, కానీ అక్కడ ఫౌండేషన్ లేదు సార్, మాకు జేఈ కష్టం అవుతుంది, నీట్ కష్టం అవుతుంది, 8th క్లాస్కి వస్తున్నాడు మా పాప, ఒక మంచి స్కూల్ చెప్పండి అని ఫోన్ పదే ఫోన్లు వస్తాయి. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు అలా నేను బాధపడుతుంటాను. అరే అట్లీస్ట్ ఫౌండేషన్ మరి సరే, భువనగిరి లాంటి క్యాంపస్ హైదరాబాద్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ టైంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ క్యాంపస్లు ఆ నైజాం కాలంలో వచ్చినాయి, వాళ్ళకి ల్యాండ్ దొరికింది. కానీ ఒక మంచి స్కూల్ అట్లీస్ట్ అకాడమిక్స్లో స్కూల్ సజెస్ట్ చేద్దామంటే నిజంగా చెప్పాలంటే ఒక్క స్కూల్ కూడా నాకు దొరకలేదు. మిగతా వేరే పేర్లు ఉన్నా కూడా అవన్నీ ఒకే తాను ముక్కలు, అదే కరికులము, అదే ప్రెజరు. సో అట్లాంటి రోడ్ లెర్నింగ్, దానికి ఏదో ఫౌండేషన్ అంటారు, ఐఐటి అంటారు, కానీ అక్కడ లేదు. ఎందుకంటే స్వయంగా అట్లాంటి ఒక స్కూల్కు నా వైఫ్ 3 ఏళ్ళు ప్రిన్సిపల్ పనిచేశాను. సో ఆ జూమ్ మీటింగ్స్ అవన్నీ నేను విన్నాను. ఆ నెంబర్ 1, నెంబర్ 2 పనిచేసింది. సో కాబట్టి అదంతా నాకు తెలుసు. కాబట్టి సజెస్ట్ చేయడానికి లేదు. ఫిడ్జీ ఉండే దృశ్యవశాత్తు ఫిడ్జీ జరిగినటువంటి పరిస్థితి చాలామందికి పోయినాయి. కానీ అట్లీస్ట్ ఆ ఫిడ్జీ లాంటివి లేదా అంతకంటే బెటర్ రీప్లేస్మెంట్ సరైనది ఇప్పటికీ రాలేదు. 1-2 కోట నుంచి వచ్చారు, కానీ వాళ్ళ ప్లానింగ్ సరిగా లేదు. నేను కూడా వాటి సజెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు అట్లాంటి స్కూల్ పెడతారని చెప్పి నిజంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ పేరెంట్స్ కానీ చెప్పాలంటే నాకు ఒక ఆన్సర్ ఉంది. సో ఏంటి సార్ అసలు ఈ నానో స్కూల్స్ గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? సో నానో వరల్డ్ స్కూల్స్ ఆర్ బేస్డ్ ఆన్ 4 pillars అని సింపుల్గా. ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్, అందరికీ కావాల్సిన స్కూల్ అనగానే ఫస్ట్ మనకి అకాడమిక్స్ స్ట్రాంగ్ ఉండాలి ఇండియాలో, అది లేకపోతే స్కూల్ ఏం లేదు. సో స్కూల్ని పంపుతున్న బేసిక్ పర్పస్ అకాడమిక్ వెల్ బీయింగ్. అకాడమిక్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
దాంతోపాటు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ స్కూల్లో కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్. ఓకే. సో వీఆర్ సోషల్ బీయింగ్స్ అండ్ స్టూడెంట్స్ విల్ బి లివింగ్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్ కనుక కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఈ జనరేషన్ పిల్లలకి కంపల్సరీ. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫిజికల్ స్పోర్ట్స్ వెల్బీయింగ్, స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ. ఈ థర్డ్ దానికి నేను తర్వాత వస్తాను, ఎందుకంటే హైదరాబాద్ స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఫోర్త్ వన్ ఈస్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. సో వాల్యూస్ అనేవి ఈ జనరేషన్ పిల్లలకి చాలా చాలా అవసరం. మనకంటే కూడా మనకంటే చెడిపోవడానికి అవకాశాలు చాలా తక్కువ. ఏదో కష్టపడితే కానీ చెడిపోలేము, ఎవడో కూడా అదే చెడిపోవడానికి చాలా తక్కువ ఆస్కారాలు. అండ్ ఎవ్రీథింగ్ ఓపెన్ సొసైటీ, ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఉండేది, అన్నిటికీ యాక్సెస్ కూడా ఉండేది కాదు. ఏది కావాలన్నా కూడా చాలా కష్టపడితే కానీ దొరికేది కాదు. అండ్ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఎట్ టచ్ ఆఫ్ యువర్ ఫోన్. చిన్న ఫోన్లో క్లిక్తో ఏదంటే అది దొరుకుతుంది. అండ్ అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. కనుక చెడిపోవడానికి చాలా చాలా ఆస్కారం ఉంది. అంతకుముందు మనకి ఫిజికల్ ఫిట్నెస్ రిలేటెడ్గా ఎప్పుడు మాట్లాడుకోలేదు. న్యాచురల్ కోసమే ఇంటి నుండి స్కూల్కి నడుచుకుంటూ పోయేవాళ్ళం, సైకిల్ మీద పోయేవాళ్ళం, వచ్చేసే యాక్టివిటీ అయిపోయేది. ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళం, ఏదో పని ఇంట్లో పాల ప్యాకెట్లు 4 సార్లు కిరాణా షాప్కి పొద్దున్న సాయంత్రం దాకా 4 సార్లు తిరిగేవాళ్ళం, కూరగాయలు కొనుక్కొచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటి పనులు లేవు. సో ఫిజికల్ యాక్టివిటీకి డెడికేటెడ్గా ఒక టైం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మెంటల్ వెల్బీయింగ్ అండ్ మెంటల్ వెల్నెస్ కూడా చాలా టైం ఉంది. సో కమింగ్ టు దీస్ 3 ఆస్పెక్ట్స్, ఏది అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్, మెంటల్ వెల్బీయింగ్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, ఈ 3 నానో వరల్డ్ స్కూల్స్లో ఉంటాయి. స్పోర్ట్స్కి వచ్చేసి స్పోర్ట్స్ వీఆర్ నాట్ ఇగ్నోరింగ్. వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ పేరెంట్ పార్ట్నర్షిప్ మోడల్ అంటుంది. సో మా దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుంది, ఏదో ఆడిస్తాం, పిల్లల్ని క్యాజువల్గా ఆడిస్తాం, కానీ వీ కెనాట్ ఎక్స్క్లూజివ్లీ ట్రైన్ దెమ్ ఇన్ ఏ ప్రొఫెషనల్ వే లైక్ వీఆర్ డూయింగ్ ఇన్ భువనగిరి క్యాంపస్ ఆర్ వీ క్యాన్ డూ ఎల్స్వేర్. సో అట్లా చేయలేం. కనుక పేరెంట్ తోటి మా డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటాడు క్యాంపస్లో, ఒక న్యూట్రిషనిస్ట్ కూడా పిలుస్తుంటాం కౌన్సిలింగ్కి. వీళ్ళు పేరెంట్తో ఇంటరాక్ట్ అయ్యి పర్సనలైజ్డ్గా పిల్లోడికి ఏ స్పోర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అక్కడ వీళ్ళు అలైన్ చేస్తారు. అండ్ ఆ కోచ్ తోటి, పేరెంట్ తోటి, మా ఫిజికల్ డైరెక్టరు, వీళ్ళు ముగ్గురు ఇన్ ట్యాండమ్ రెగ్యులర్ మీటింగ్స్ పెట్టుకుంటారు. వెదర్ ఈజ్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్, ఆ ఫాలో అప్ అవుతుంది. అండ్ దాన్ని బట్టి మా ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు కూడా వేస్తాం. వీడు 10 రోజులు గ్రౌండ్కి వెళ్ళాల్సి ఉండే, ఈ 25 రోజులలో 3 రోజులు ఎగ్గొడితే దానికి మార్కులు కట్ అవుతాయి. సో దట్ అటెండెన్స్ ఆల్సో విల్ బి టేకెన్ ఫ్రమ్ దేర్ కోచ్. సో వీఆర్ నాట్ లీవింగ్ దట్ పార్ట్, వీఆర్ giving that responsibility to the parent, and we are following it up from our class. మన అకేషనల్ మీరు కూడా స్పోర్ట్స్ రెడీ చేస్తున్నారు. నార్మల్గా అన్ని స్కూల్లో ఆడిస్తున్నట్టు మేము ఆడిస్తాం. గ్రౌండ్ ఫస్ట్ డే, బట్ స్పెషలైజ్డ్ స్పోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ చైల్డ్. సో ప్రతి చైల్డ్కి ఒక స్పోర్ట్, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న ఏ స్పోర్ట్ అన్న, క్రికెట్ ఆడితే అంటే క్రికెట్ అకాడమీ, ఇంటి దగ్గర ఉన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వు. సో మార్నింగ్ దట్ యాక్టివిటీ ఈజ్ ఫిక్స్డ్. యోగా నేర్చుకో, జుంబాకి వెళ్తావా జుంబాకి వెళ్ళు, టెన్నిస్ ఆడతావా ఆడు, షటిల్ ఆడతావా ఆడు, కరాటే నేర్చుకో. సమ్ ఫిజికల్ యాక్టివిటీ, సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ చైల్డ్. సో నువ్వు అడ్మిషన్ టైంలోనే ఏ యాక్టివిటీ చేసుకుంటావు, ఎక్కడ చేసుకుంటావు, దాన్ని రిఫరెన్స్ ఇస్తే అవర్ డైరెక్టర్ విల్ బి రెగ్యులర్లీ ఫాలోయింగ్ యూ. చేస్తున్నాడా లేదా, ఏమైనా ప్రాబ్లం అయినా కూడా హీ విల్ బి కరెక్టింగ్ ఇట్. సో 4 pillars without ignoring them we will be ensuring in our Nano World School. So in simple, Nano World School is all about that integration of these 4 elements in every class. సో మీరు 4 చెప్పారు, కానీ పేరెంట్స్ ఏ ఆన్సర్ కోసం వెతుకుతున్నారంటే ఇవన్నీ ఈక్వల్ ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే అకాడమిక్స్ కంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. కానీ పేరెంట్ ఏంటంటే అకాడమిక్స్ ఎట్లుంటాయి అనేది పేరెంట్ యొక్క ఇంట్రెస్ట్, సగటు పేరెంట్. సో అకాడమిక్స్ అంటే ఫౌండేషన్ ఎట్లుంటుంది, సో తర్వాత టైమింగ్స్ ఎట్లుంటాయి, ఏ లొకేషన్లు వస్తున్నాయి, ఫ్యాకల్టీ ఎట్లుంటారు, మెటీరియల్ ఎట్లుంటుంది, టెస్టింగ్ ఎట్లుంటుంది, ఇది పేరెంట్ యొక్క కన్సర్న్. నిజంగా చెప్పాలంటే ఈ మేజర్గా దీనికోసమే వస్తున్నారు. మన అడుగు చెప్పారు, దీని గురించి ఒకసారి చెప్పండి. ఓకే, సో అగైన్ ఐఎమ్ నాట్ సకమింగ్ టు దట్ పాయింట్. మీరు అంటున్నారు అకాడమిక్సే ఇంపార్టెంట్ అని. నాకు నేను ఇంపార్టెంట్, పేరెంట్ చాలా మంది అంటున్నారు. పేరెంట్కి కూడా మేము అదే కౌన్సిల్ చేస్తాం. ఈ 4 ఇంపార్టెంట్. నా పర్సనల్గా ఇంపార్టెంట్ కదా అకాడమిక్స్. కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్. ఇప్పుడు చాలా రోజులు, కొన్ని సంవత్సరాల తరబడి, డికేట్స్ తరబడి హిప్నటైజ్ చేశారు పేరెంట్స్ని. ఇది మార్కులు ర్యాంకులు అని అది ఇంపార్టెంట్.
కానీ ఈ జనరేషన్కి అది మాత్రమే. ఇప్పుడు ప్రతి జనరేషన్ మారుతుంటుంది. అవును. మనం స్వాతంత్రం లేని రోజుల నుండి, తిండికి కష్టపడే రోజుల నుండి ఒక స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు నౌ బ్యాటిల్ ఈజ్ నాట్ అబౌట్ ఫుడ్ అండ్ బ్రెడ్. అందరికీ ఉంది అది ఇండియాలో. అది అందరికీ ఉంది. ఏం లేకపోతే జొమాటోలో బండి వేసుకొని పోతే ఈ ఏబుల్ టు ఎర్న్ ఈజ్ ఫుడ్ అండ్ బ్రెడ్. సో నౌ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. సో ఒక్కొక్క జనరేషన్ టు జనరేషన్ ట్రావెల్ అవుతున్నప్పుడు ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. ఎడ్యుకేషన్ వస్తున్నప్పుడు అన్లెస్ ఐ గెట్ ఇన్ టు ఇంజనీరింగ్ ఆర్ టాప్ నాచ్ ఉద్యోగాలు దొరకవు, సెటిల్ కాలేను లైఫ్లో అన్న భయం ఉంటుంది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చేయలేదు. అట్లాంటప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ఏజెస్లలో సర్వైవలే మోస్ట్ ఇంపార్టెంట్. వీడు బతికితే చాలనుకుంటారు. అట్లాంటి స్టేజ్ నుండి ఎడ్యుకేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనే స్టేజ్కి మన జనరేషన్ వచ్చింది. ఎంటర్ప్రినర్ లెవెల్లో ఆలోచించే ఎడ్యుకేషన్ కోరుకునే జనరేషన్ వచ్చింది ఇప్పుడు వస్తుంది. అండ్ దీని తర్వాత వచ్చే జనరేషన్ అంటే ఇప్పుడు స్కూలింగ్లోకి వెళ్ళి ఇప్పుడు ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకి ఎంటర్ప్రినర్షిప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని 10 years down the line, 5 years down the line, what is the most important thing అంటే 360 degrees గ్రూమింగ్ అంటే. ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. సో అన్లెస్ ఎ పర్సన్ ఇంజనీర్ని కూడా ఎట్లాంటి వాడిని పెట్టుకోవాలంటే ప్రజెంటబుల్గా ఉండాలి నా ఇంజనీర్ అని చూస్తారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఐఐఎమ్స్లో చదివిన వాళ్ళని వీళ్ళని చూస్తుంటే మనము ఆర్ టాప్ మేనేజరియల్ పొజిషన్లో ఉన్న వాళ్ళని చూస్తుంటే దే ఆర్ వెరీ ప్రజెంటబుల్. చూడగానే వాడిని వీడు ఈ కంపెనీకి బాస్, మన సినిమాలలో చూసేస్తుంటాం కదా, వాడు కోట్ పెట్టుకొని ఒక టైప్ వాళ్ళనే అక్కడ కంపెనీ బాసులు లాగానో అట్లా పెడతారు. సో సమ్ పొజిషన్స్ రిక్వైర్ దట్ ప్రజెంటబిలిటీ, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్, వాల్యూ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి రేపు వాడి ఓన్ సక్సెస్ కోసం. మీకు అకాడమిక్స్ ఎందుకు కావాలి, మార్కులు ఎందుకు కావాలి, దండ వేసుకోవడానికి కాదు, వాడు ఫైనల్లీ సక్సెస్ అవడానికి. సో ఒక జనరేషన్లో మార్కులు ఉంటే ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు ఈ 4 ఉంటే కానీ ఉద్యోగాలు రావు. కేవలం మార్కుల మీద మీకు ఉద్యోగమే కాదు, లైఫ్ కూడా హ్యాపీగా ఉండదు, ఉద్యోగాలు కూడా రావు. సో దీస్ 4 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అకాడమిక్స్కి వస్తున్నాం. అకాడమిక్స్ మా దగ్గర ఎలా ఉంటుందంటే, బికాస్ వి కమ్ ఫ్రమ్ ఎ 4 of JEE ట్రైనింగ్. సో నానో వాజ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ టైమ్ వాజ్ మెంట్ ఓన్లీ ఫర్ అడ్వాన్స్ ట్రైనింగ్. JEE మెయిన్ అన్నా కూడా మా దగ్గర రానిచ్చే వాళ్ళం కాదు, చాలా లిమిటెడ్గా తీసుకునే వాళ్ళం. టిల్ 2015 and 16 మా దగ్గర అడ్వాన్స్డ్ క్లాసులు మాత్రమే అవుతాయి అన్న వాళ్ళం. దాని తర్వాత JEE మెయిన్కి కూడా ఒక బ్యాచ్ చేశారు. దిస్ వాజ్ ఇన్ 2015. ఓకే, 15 వరకు 7 to 15 వరకు ఓన్లీ మెంట్ ఫర్ JEE అడ్వాన్స్డ్. మా దగ్గర JEE అడ్వాన్స్ తప్పితే వేరే చెప్పేవాళ్ళు కూడా. IIT JEE బహుశా అప్పుడు సబ్జెక్టివ్ ఎగ్జామ్ 2013లో ఆబ్జెక్ట్. నాకు తెలిసి గుర్తుంది, రామయ్య గారు దగ్గర చదివే వాళ్ళు కూడా మీ దగ్గర కోచింగ్ ఇచ్చేవాళ్ళు అని చెప్పారు. ఈవెన్ ఎగ్జాక్ట్లీ. సో అది ఆ టైప్ నుండి JEE మెయిన్కి వచ్చాం. JEE మెయిన్ నుండి ఇప్పుడు వీఆర్ ఆఫరింగ్ ప్లెథోరా ఆఫ్ కోర్సెస్. ఇది ఇస్తున్నాం, కామర్స్ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం. సో అవర్ కోర్ ఫోర్టేజ్ అడ్వాన్స్ నుండి వచ్చిన వాళ్ళం కనుక మా దగ్గర అకాడమిక్స్ దే విల్ బి ఆఫ్ ద రిచెస్ట్ లెవెల్. అబ్సల్యూట్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్కి ఎన్నో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయ్యాయి. కొన్ని ఎక్స్పెరిమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయ్యాయి. CC అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. దాని తర్వాత మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యాయి. ఇప్పుడు గ్రేడింగ్ నుండి మళ్ళీ మార్కులకు వచ్చారు. CGPA అసలు మధ్యలో మార్కులు వేయొద్దు అన్నారు, ఎగ్జామే పెట్టొద్దు అన్నారు. సో దిస్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంటింగ్ మోడ్. బోర్డ్స్ అన్నీ కూడా ఎట్లున్నాయంటే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తో నడుస్తున్నాయి. కానీ మాకేంటంటే బికాస్ వీఆర్ ఆల్రెడీ డీలింగ్ విత్ ద 11th, వీ నో వాట్ ఈస్ రిక్వైర్డ్ టు కమ్ టు దట్ లెవెల్ ఆఫ్ 11th. ఎలా ఉంటే, ఏ బేసిక్ ఫౌండేషన్ ఉంటే ఎంతవరకు రీచ్ అవుతే ఇప్పుడు మేము చెప్పింది అందుకోగలడు సునాయాసంగా, మా దగ్గర ఎక్సెల్ అవ్వగలడు. ఎందుకంటే మేము మా అవుట్పుట్ని చూస్తున్నాం ఇన్ని రోజులు. ఎట్లాంటి అవుట్పుట్ మా దగ్గరకు వచ్చి IIT కొడుతున్నారు, ఎట్లాంటి అవుట్పుట్ మా దగ్గరకు వచ్చి IIT కొట్టలేకపోతున్నారు, NITలు కొట్టి సెటిల్ అవుతున్నారు, ఎట్లాంటి అవుట్పుట్ అసలు మా దగ్గర ఇబ్బంది పడుతుంది. సో వీ నో వాట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ ద రైట్ రిక్వైర్మెంట్. ఎప్పుడైనా కూడా ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే అంటాను. ఎవ్రీ పేరెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ దేర్ మనీ, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇస్ టైమ్ విచ్ ఇస్ మోర్ వాల్యుబుల్. సో ఈ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అనేది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిటర్న్. కొంతమంది సోషల్ రిటర్న్స్ చూస్తారు, కొంతమంది ఫైనాన్షియల్ రిటర్న్స్ చూస్తారు, కొంతమంది మోరల్ రిటర్న్స్ చూస్తారు. వీ మే హ్యావ్ డిఫరెంట్ అవుట్లుక్. సో మనం చూసే రిటర్న్, నాకు రిటర్న్ ఆల్రెడీ క్లారిటీ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఐ వాంట్ ఎ సీమ్లెస్ transition to JEE NEET and seamless way of excelling there.
సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ స్కిల్ సెట్ దే ఆర్ బ్రింగింగ్ టు ఎక్సెల్ దేర్. అది ఇక్కడ మేము లే చేస్తాం. సో స్కూల్లో మాకు సింపుల్గా చెప్పాలి అని అంటే మా కరికులం ఎట్లా డిజైన్ అయి ఉంటుంది అంటే నీ ఇంటర్మీడియట్ స్మూత్గా జరగడానికి ఎక్సెల్ అయి ఉంటుంది, దానికి తగ్గట్టుగా చేస్తాం. అండ్ రెండోది, ఈ ఇంటర్మీడియట్లో మార్కులు సీట్లతో పాటు ఏ స్కిల్ సెట్తో ఉన్న పిల్లలు మా దగ్గర ఐఐటీలకు వెళ్ళి రాణించగలుగుతున్నారు, ఎన్ఐటీలకు వెళ్ళి రాణించగలుగుతున్నారు, అక్కడికి వెళ్ళి రాణిస్తున్న వాళ్ళ ప్రొఫైల్స్ కూడా చూస్తున్నాం మేము. అదేలేండి. కొంతమంది ఐఐటి రాకుండా కూడా దాని తర్వాత ఐఐఎం అహ్మదాబాద్లో కొట్టి ఇంకెక్కడ వెళ్ళిన వాళ్ళు, దాని తర్వాత లేదంటే టాప్ కంపెనీస్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. ఐఏఎస్లు అయిన వాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఈస్ మేకింగ్ దెమ్ థ్రైవ్ ఇన్ దోస్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో వీఆర్ సీయింగ్. దానికి కావాల్సిన ఫౌండేషన్ అంతా కూడా స్కూల్లోనే పడుతుంది, ఆ స్కూల్ సిస్టంలో పడుతుంది. కనుక ఆ వాల్యూస్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. సో ఇది హోలిస్టిక్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ వేర్ వీఆర్ సీయింగ్ 2 facets ఆఫ్ ఇట్. ఒకటి 2 years ఆఫ్ జేఈ ట్రైనింగ్లో కానీ, నీట్ ట్రైనింగ్లో కానీ, కామర్స్ ట్రైనింగ్లో కానీ సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటిని చూసుకొని వాటిని నింపుతున్నాము. 2, దేర్ ఆఫ్టర్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో, లేదంటే 4 years ఆఫ్ మేనేజ్మెంట్లో, 5 years ఆఫ్ మెడిసిన్ కాలేజ్లో ఆర్ కెరియర్ హెన్స్ ఫోర్త్, దాంట్లో థ్రైవ్ అవ్వడానికి కావాల్సిన బేస్ ఫౌండేషన్ కూడా ఇక్కడ పెడతాం. ఈ ఫౌండేషన్ కోసం ఇక్కడ లేక ఐఐటీలకి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత రావు. ఇక్కడ నువ్వు ధైర్యంగా మాట్లాడలేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తున్నా కొద్దీ, ముందుకు వెళ్తున్నా కొద్దీ ఇంకా ఎగ్జాక్ట్లీ. సో ఒక స్పైరల్లోకి వెళ్ళిపోతాడు కనుక అవన్నీ ఫౌండేషన్స్ని కూడా ఇక్కడే స్ట్రెంథన్ చేసుకొని ఒక వాల్యూ బేస్డ్ అవుట్పుట్ని బయటికి పోం. దిస్ ఈస్ హౌ అవర్ ఎంటైర్ అకాడమిక్స్ ఆర్ ప్లాన్. సో ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తున్నారు సార్ యాక్చువల్లీ? సో దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ 5 branches అండి. ఒకటేమో భువనగిరి రెసిడెన్షియల్ క్యాంపస్, ఇది ఓన్లీ రెసిడెన్షియల్ క్యాంపస్ దిస్ ఇయర్. 4 సిటీలో వస్తున్నాయి. ఒకటేమో మన సైనిక్పురి ఆ బెల్ట్లో దమ్మాయిగూడ, దమ్మాయిగూడ ఈసీఎల్ ఆ జోన్కి దగ్గర, కాప్రాకి దగ్గరగా ఉంటుంది. దమ్మాయిగూడ అనే ప్లేస్లో వస్తుంది. సాకేత్, ప్రణామ ఆ లేఅవుట్స్కి దగ్గరలో. అండ్ సెకండ్ ఈజ్ ఇన్ అవర్ ఓన్ కోర్ నల్లకుంట జోన్లో ఒక క్యాంపస్, కొత్తపేట జోన్లో ఒక క్యాంపస్, మన నల్లగండ్ల ఇది బ్రాంచ్. అక్కడ దీస్ ఆర్ ద 4 branches. నల్లగండ్ల, కొత్తపేట, నల్లకుంట అండ్ ఈసీఎల్ ఆ బెల్ట్ 4 parts ఆఫ్ ద దమ్మాయిగూడ ఏరియా. రైట్. ఈ 4 స్టార్ట్ అవుతాయి. సో 6 to 10th. 6 to 10th అంటే ఈ సంవత్సరం 10th తీసుకోవట్లేదు. 6 to 9th స్టేట్ బోర్డ్. ఇంకా మీ క్లోజింగ్లో ఒక ముఖ్యమైన క్వశ్చన్ సార్ యాక్చువల్గా, అంటే ఇది రిలవెన్సా కాదా పక్కన పెడితే నా పర్సెంటేజ్ అడుగుతున్నాను. ఇది స్టేట్ బోర్డ్ కానివ్వండి, దీంట్లో కరికులం అనేది వీళ్ళకి బెస్ట్ ఆఫ్ సిబిఎస్ఈ, బెస్ట్ ఆఫ్ ఐసిఎస్ఈ, బెస్ట్ ఆఫ్ క్యాంబ్రిడ్జ్, బెస్ట్ ఆఫ్ ఐబీ తీసుకొని వెరీ ఇంటిగ్రేటెడ్ యూనిటెడ్ కరికులం ఒకటి తయారు చేసి నానో కరికులం పుష్ చేయాలి. అదే దీనికి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు సో కాల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 చెప్పుకునే కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లో, తెలంగాణ, ఏపీలో అంతే. సో అలా చాలా రీసెర్చ్ వింగ్ ఉంటుంది, మనకు కాదని లేదు. చాలా ఎక్స్పర్ట్ టీచర్స్ కూడా ఉంటారు. వాళ్ళు స్కూల్స్ పెట్టారు తెలుగు స్టేట్స్లో, బయట త్రూ అవుట్ ఇండియా పెడుతున్నారు. నేను చాలా వాటి బుక్స్ అవన్నీ కొంత చూశాను, డీపర్ రీసెర్చ్ చేసానని చెప్పలేను కానీ చూశాను. అంటే ఇప్పుడు మీరన్నా ఏం చేశారంటే స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఐసిఎస్ అన్నిటి యొక్క ఇంటిగ్రేటెడ్ సిలబస్ మోస్ట్లీ ఎన్సీఆర్టీ ఫ్రేమ్వర్క్లోనే కొంచెం ఎక్స్టెన్సివ్గా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మేబీ మీకు జేఈకి అనుకూలంగా ఉండే విధంగా కరికులం తయారు చేస్తారని చెప్పారు ఇంతకుముందు. సో వాళ్ళది చూస్తే కంప్లీట్ అట్లాంటి కనపడలే. ఇంటర్మీడియట్ ఉండే సిలబస్లో 3 ముక్కలు చేసి 8th, 9th, 10th ఇంటర్మీడియట్ చెప్పారు. నేను కొన్ని స్కూల్స్లో, నేను మా సిద్దిపేట దగ్గర ఉన్న కొన్ని స్కూల్స్లో చూస్తున్నాను, అసలు ఇంగ్లీష్ కానీ, కమ్యూనికేషన్ కానీ, సోషల్ కానీ, ల్యాబొరేటరీ కానీ, బయోసైన్స్ కానీ కొంతమందికి జేఈ స్ట్రీమ్లకు అసలు ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు. ఏదో ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తారు, 10th క్లాస్ కొద్దిగా చెప్తారు. అంటే కేవలం ఇది చెప్తేనే సీట్ వస్తుంది. పొద్దున 8 నుంచి రాత్రి 7 దాకా ఎంపీసీ చదవాలి, 7వ తరగతి ఇంటర్మీడియట్ సిలబస్ చదవాలి. రకరకాలుగా చేస్తున్నారు. మరి వాళ్ళు రీసెర్చ్ లేక చేస్తున్నారా, అది మార్కెటింగ్ టెక్నిక్ అని చేస్తున్నారా, లేకుండా మా టైంలో పేరెంట్ మైండ్ సెట్ ఉండేవంటే మావాడు 6th క్లాస్లో 8th క్లాస్ ప్రాబ్లం బుక్ అవుతాడు అంటే గ్రేట్ లాగా చూసేవాళ్ళు మా తరంలో, బహుశా మన తరంలో. సో ఆ పేరెంటల్ మైండ్ సెట్ని అడ్వాంటేజ్ తీసుకొని 8th క్లాస్ ఇంటర్మీడియట్ ఇంటిగ్రేట్ చేస్తా అంటే మావాడు ఎదిగిపోయిందని చూడడం కోసం దాన్ని ఎంకరేజ్ చేస్తే అది తెలియదు కరెక్ట్గా. అంటే 2 దిల్లో ఒకటి వాళ్ళు అసలు ఎందుకు చేస్తుండొచ్చు, ఒకటి వాళ్ళని చూసేసి అనేక మంచి స్కూల్స్ కూడా తెలంగాణలో, ఏపీలో అది ఫాలో అవుతున్నారు కరికులం అది వదిలిపెట్టి. రెండోది మీ ఫౌండేషన్ ఏది, అట్లాంటిదైనా కొంచెం దానికి కొద్దిగా తేడా ఉంటుందా, అసలు దానికి సంబంధం లేకుండా వేరే యూనిక్ కైండ్ ఆఫ్ కరికులం ఉందా? ఇది ఇక్కడ ఏమవుతుందంటే
వీళ్ళు కరికులం ఫ్రేమ్ చేసినప్పుడు, ఈ ప్లానింగ్ అంతా ఫ్రేమ్ చేసినప్పుడు దే ఆల్సో స్టార్టెడ్ ఫ్రమ్ కాలేజ్. సో స్కూల్స్కి ఏం కరికులం చేయాలి అని అన్నప్పుడు వాళ్ళకి పెద్ద ఎక్స్పర్టైజ్ ఏం లేకుండా అక్కడ ఉన్న ఈజీ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. కొత్త మెటీరియల్ చేయాలంటే దీనికోసం ఎవరు కొట్టుకున్నాం. అక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉన్నాయి కదా, ఈ స్కూల్ పిల్లలకి లెవెల్ 1, లెవెల్ 2 ఇచ్చి పడేయారు. ఇచ్చారు అబ్సల్యూట్లీ నో, చేయరు కూడా. దట్ ఈస్ నాట్ ఇన్ దేర్ ఫోర్టే. అండ్ అలా పెట్టారు. దట్ ఈస్ హౌ అదొక మూస పద్ధతిలో వెళ్ళిపోతుంది. దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు బికాస్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ గ్రాస్పింగ్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ బికాస్ ఆఫ్ ప్రాపర్ స్కూలింగ్, ఆర్ బికాస్ ఆఫ్ ప్రాపర్ పేరెంటింగ్, ఆర్ ఇంట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీడు 6th, 7th క్లాస్ కల్లా చాలా మెచ్యూర్ అయిపోయి ఉన్నాడు. వాడికి ఏమి ఇచ్చినా, ఏ గడ్డి చెప్పినా కూడా వాడు నేర్చేసుకుంటాడు. నష్టం జరగదు, వాడికి నష్టం జరగలేదు. కాకపోతే ఆ మిగతా మెజారిటీ 80% ఉంటారు, ఎక్కువ ఉంటారు, హూ హ్యావ్ సమ్ లెక్కనెస్. 6th వరకే వాడు స్ట్రగుల్ అవుతున్నాడు, 6th వరకు బాగా చదువుకోగలుగుతున్నాడు, కానీ హీ ఈజ్ నాట్ మెచ్యూర్డ్ ఎక్సెప్షనల్లీ వెల్. వాడి మీద ఇది డంప్ చేసేసరికి నాకున్న ప్రాబ్లం వల్ల నాకు సరిగ్గా నడవరావట్లేదు, ఆర్ పరిగెత్త రావట్లేదు అని నేను వెళ్ళా. సరిగ్గా పరిగెత్త రావట్లేదు అని వెళ్ళినంతో వీడు అప్పుడే రేస్లో పడేస్తాయి. వాడు కింద పడి పాపము ఊరుసుకుండా పోతున్నాయంటే కాదని బండికి గట్టి వాడిని ఈడ్చుకపోతున్నాడు. తాడేసి బండికి గట్టి రెచ్చి ఎందుకు ఉరుకుదా అని చూస్తున్నాడు. ఈ మోకాలు రాసుకుపోతున్నాడు. సో దట్స్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సిస్టమ్ దే ఆర్ పుషింగ్, మోస్ట్ అన్ఫార్చునేట్లీ. నిజమే. అండ్ చాలా బాధేస్తుంది పిల్లల్ని చూస్తే, వాళ్ళు మోసపోతున్న తీరు చూస్తే చాలా బాధేస్తుంది. డిప్రెసివ్ అండి. అప్పటికే వాడు నేను పనికిరాను గాను, నేను వేస్ట్ ఫెయిల్ అని పేరెంట్ అనుకుంటాడు, స్టూడెంట్ అనుకుంటాడు, ఇంటర్మీడియట్ కలిసరికి ఎగ్జాస్ట్ అయిపోతాడు. అండ్ నేను ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, బికాస్ ఆఫ్ CFI ఐ కీప్ ట్రావెలింగ్ అక్రాస్ ద కంట్రీ. అన్ని చోట్ల మీటింగ్ చేస్తుంటాను వెన్ ఎవర్ వీఆర్ ఫ్రీ. జనరలీ పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మేము ఫ్రీగా ఉంటాం, ఆ టైంలో తిరుగుతూనే ఉంటాం. సో ఐ హావ్ సీన్ వండర్ఫుల్ కరికులమ్స్. ఎట్లా ఉంటాయంటే నీకు అంతా ఒక బేసిక్గా నీకు ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఒకటి చెప్తారు. ఢిల్లీ కోటాలో లేదు, సమ్ పాకెట్స్, డిస్క్రీట్ పాకెట్స్. అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్, ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం, లడాఖ్లో ఒక మీద ఉన్నాడు, ఒక రకమైన స్కూల్ నడుపుతున్నాడు, పూణేలో ఇంకో మీద ఉన్నాడు, ఒక రకం ఊటీలో G2 కృష్ణమూర్తి గారి స్కూల్ ఒక రకంగా నడుస్తుంది. సో డిఫరెంట్ పాకెట్స్. మెయిన్ స్ట్రీమ్ కోచింగ్ సెంటర్, మెయిన్ స్ట్రీమ్లలో కూడా ఉన్నాయి ఒక ట్రెండ్. పూణేలో మా ఫ్రెండే నడుపుతాడు, ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఆల్ ఇండియా టాప్ 10లలో ర్యాంక్ పడుతుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బేస్ స్ట్రక్చర్లో ఇంట్రెస్టింగ్గా అన్ని చెప్పి దెన్ దే విల్ ఆస్ ద చైల్డ్ టు పిక్ హిజ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. దాంట్లో డీప్ డైవ్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటిక్స్ చూసుకున్నాను, మ్యాథమెటిక్స్ నాకు చాలా బాగా వస్తుంది. దెన్ ఐ కెన్ డిసైడ్ ఫర్ మై సెల్ఫ్, ద చైల్డ్ విల్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్ దట్ ఈ విల్ గో డ్రైవ్ ఇన్ టు మ్యాథమెటిక్స్ డీపర్. అట్లాంటప్పుడు వాడికి ఒలింపియాడ్ ట్రైనింగో, లేదంటే ఇంటర్మీడియట్ పుస్తకాలు ముందు ఇవ్వడమో, 8th క్లాస్ పుస్తకాలు 6th క్లాస్లో ఇవ్వడమో, లేదంటే ఆ కరికులం కొంచెం డీపెన్ చేస్తాం. దట్ ఈస్ ఫైన్. డీపెన్ చేసి దట్ విల్ గివ్. సైన్స్లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దిస్ ఈజ్ మై ఫోర్త్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లైకింగ్ ఇట్. సో ఫర్ దట్ పర్సన్ వీ కెన్ డీప్ డైవ్ ఇన్ టు సైన్స్. పథకాల్లో ఉన్నాయండి ఇది, ఇవన్నీ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్ సారే ఇచ్చేవాళ్ళు, అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు. మన ఇంట్రెస్ట్ తోటి మనం చేసేవాళ్ళం, పుస్తకాలు ఎత్తుకున్నట్టు చేసేవాళ్ళం. సార్ చెప్పేవాడు, సార్ నాకు ఇది ఇంకా ఎక్కువ చదువుకోవాలనిపిస్తుంది. మనకు ఒక విషయం మీద పరిజ్ఞానం కావాలంటే దాని మీద ఎక్కువ చదువుకున్నాను, లోతుకెళ్ళదు. అది ఎప్పుడు రావాలి అని అంటే ఫస్ట్ నాకు ఉన్న విషయం అర్థమైపోతుంది, ఇంట్రెస్ట్ నాకు కలిగింది అన్న స్టేజ్లో దెన్ వీ విల్ ఆస్క్ దెమ్ టు డీప్ డైవ్. సో మా దగ్గర ఏముంటుందంటే ఈ కస్టమైజ్డ్ ఫ్రీడమ్ ఉంటుంది పిల్లోడికి. ఒక యూనిఫామ్ ఫ్రేమ్ వర్క్, ఒక యూనిఫామ్ కన్ఫైన్డ్ ఫ్రేమ్ వర్క్, ఇంట్రెస్ట్ కలిపే విధంగా ఇచ్చిన తర్వాత వీ విల్ ఆస్క్ ద బాయ్ టు పిక్ హిజ్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాంట్లో 2nd లెవెల్ ఆఫ్ అసైన్మెంట్స్, 3rd లెవెల్ ఆఫ్ అసైన్మెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ అబిలిటీ గ్రాడ్యువల్లీ ఇస్తూ జరుగుతుంది. అంటే 2nd లెవెల్ సబ్మిట్ చేయగానే మళ్ళీ 3rd లెవెల్ పుష్ చేయడం, 3rd లెవెల్ సబ్మిట్ చేస్తే 4th లెవెల్. సో వీట్ విల్ బి గ్రాడ్యువల్లీ. ఇంటర్మీడియట్ సిలబస్ 3 ముక్కలు చేసి అట్లా లేదు మీ దగ్గర? లేదు, మేము 3 ముక్కలు ఆటలు ఆడతాం. కెరియర్తో అస్సలు 3 ముక్కలు ఆట ఆడడం. అదర్వైజ్ ఆల్సో 3 ముక్కలు ఆటలు ఇట్స్ బ్యాన్ ఇన్ ద కంట్రీ. ఇట్ షుడ్ నాట్, అట్లాంటి ప్లేస్ లేదు. సో ఫైనల్లీ యాక్చువల్ నేను మీ క్లాస్ రూమ్ చూసాను, సెవెరల్ బ్రాంచెస్లో చాలా అన్నిట్లో స్మార్ట్ బోర్డ్ ఉంది. అన్నిట్లో ఒక లెసన్ ప్లాన్స్ అంటామా, మీ భాషలో మేము గవర్నమెంట్ సర్వీసులు కాబట్టి లెసన్ ప్లాన్స్ అవి అంటుంటాము. ప్రతి దానికి కూడా ఒక డిజిటల్ కంటెంట్ ఉంది. సో ఒక కొంత పార్ట్ వరకు వెరీ సెంట్రలైజ్డ్, అది మ్యాండేటరీ చెప్పాలి. కొంత పార్ట్ వరకు టీచర్ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ చెప్పచ్చు. ప్రతి దానికి కూడా విజువల్ రిప్రజెంటేషన్ ఉంది. అవన్నీ నాకు తెలుసు. సో అది చాలా రీసెర్చ్, ఓన్ రీసెర్చ్ మీరు చేశారు. నాకు తెలిసి
పెద్ద పెద్ద సంస్థలు కూడా మీరు ఎప్పుడైనా నేను అబ్జర్వ్ చేశాను, ఈ R&D మీద ఇంత శ్రమ తీసుకోవడం అనేది వెరీ యూనిక్. మీరు చెప్పారు మెటీరియల్ కూడా మా ఓన్ మెటీరియల్ ఎక్కడో కంపైల్ ఇచ్చి ఏదో వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పేపర్ కవర్ పేజ్ మార్చి చేసింది కాదు అని చెప్పారు మీరు క్లియర్గా. యువర్ ఓన్ అని చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఇది కాలేజ్ కూడా నాకు తెలుసు అదంతా. బట్ స్కూల్ మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా, దీనికి ఈ డిజిటల్ లెర్నింగ్ కానీ లేకుంటే ఈ లెసన్ ప్లాన్స్ కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ దీనిలో ఉండే మీ R&D దాని గురించి కొంచెం చెప్పండి. సో ఈ స్కూల్స్ అనేది ఈ సంవత్సరం పెడుతున్నాము. బట్ ఈ స్కూల్స్కి కావాల్సిన ఫౌండేషన్ వర్క్ ఇది కూడా కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. సో నానో మై క్లాస్ రూమ్, మై క్లాస్ రూమ్ ఇస్ ద డిజిటల్ వింగ్ ఆఫ్ మై నానో. మై క్లాస్ రూమ్ హ్యాస్ ఆల్రెడీ రన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ద కంట్రీ ఇన్ 13 states ఫర్ 3 years టైం. దాని పీపీటీస్, దాని మెటీరియల్ రెడీ రీసెర్చ్ చేసి రెడీ అయ్యి ఉన్నాయి. ఓకే. సో వాట్ ఆర్ ఐఎం అహ్మదాబాద్ వాళ్ళ అల్యూమిని చాలా మంది అన్నారు, నిజమేనా? అవును. అండ్ హెవీ టెక్ టీమ్, హెవీ అకాడమిక్ టీమ్, లో ఉన్న టాప్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూర్చో. ఓకే. మేము 2 years ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ డిజైన్ అండ్ వీ డిడ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 2 years at a length. అండ్ మంచి టాప్ ర్యాంక్స్ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యాయి. సో దట్ కరికులం ఇస్ రెడీ విత్ యూ సిన్స్ 3 years. ఓకే. కానీ మేము ఇక్కడ లాంచ్ చేయలేదు అంతే. సో దాన్ని ఇప్పుడు ఇంకా లోకలైజ్డ్ కస్టమ్స్ తోటి ఫైన్ ట్యూన్ చేసి దిస్ ఇయర్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఇన్ టు ద వరల్డ్ స్కూల్ ప్రోగ్రామ్. ఏదో హడావిడిగా ఏదో అని చెప్పి అట్లా లేదు. చాలా రీసెర్చ్, చాలా ఎక్స్పర్టైజ్ ఉండి మీకు 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 మీరు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉండే ఇన్పుట్స్, తర్వాత వీళ్ళ ఐఎం అహ్మదాబాద్ మై క్లాస్ రూమ్స్. సో ఇదంతా చాలా క్లాస్ రూమ్ ఆల్రెడీ 2000 మా దగ్గర కూడా మీరు ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద నానో క్లోజర్స్ ఫౌండేషన్ అనేది మై క్లాస్ రూమ్ ఉంటుంది. ఫౌండేషన్ అనేది కూడా 3 years నుండి వి డిడ్ంట్ లాంచ్ ద ప్రోగ్రామ్, బట్ 3 years నుండి ఫౌండేషన్ అని పెడుతూనే వస్తున్నాం. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ రన్నింగ్ ఎఫెక్టివ్లీ. చాలా డిపిఎస్ స్కూళ్ళలో టైప్స్ ఉన్నాయి, అవి అక్రాస్ ఇండియా టాప్ ర్యాంక్స్ వచ్చాయి. దిస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ వాజ్ రన్నింగ్ లాస్ట్ టైంలో తీసుకొస్తున్నారు అంతే. దీన్ని స్కూల్తో ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు మనం తీసుకొస్తాం. ఓకే. సో మీరు చాలా ప్రాపర్ రీసెర్చ్, ప్రాపర్ ప్లానింగ్, విజన్, క్లారిటీ తోటి చాలా పకడ్బందీగా మీరు వస్తున్నారు. ఈ 17-18 ఏళ్ళ నానో ఎక్స్పీరియన్స్, మై క్లాస్ ఎక్స్పీరియన్స్. సో చాలా ఇది వినడం చాలా సంతోషంగా. పేరెంట్స్ కూడా చెప్తున్నా ఇది చాలా చాలా గొప్ప అవకాశం. బహుశా సో కాల్డ్ ఇప్పుడుండే తెలుగు కార్పొరేటే కాదు, ఆల్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చేటువంటి పెద్ద స్కూల్స్ ఇంతకుముందు లాస్ట్ వరకు ఉండేవో వాటికంటే కూడా బెటర్గా ఉంటుందని విశ్వాసం వ్యక్తిగత నాకుంది. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్, వాళ్ళు చేసే R&D, వాళ్ళకు ఉండేటువంటి ఆ ఇంటెన్సివ్ రీసెర్చ్, అంబిషన్, ఇది అమేజింగ్. సో ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ ఉపయోగించుకోండి. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పగలుగుతాను, మీకు మంచి ఫౌండేషన్ స్కూల్ ఏది కావాలంటే మిగతా కూడా చాలామంది పెడుతుండొచ్చు, ఇయర్ నాకు తెలీదు. బట్ ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం నానో డెఫినెట్గా మంచి ఫౌండేషన్ ఇస్తుందని నేను వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నాను. మీరు మీ ఎంపికలో నానోని కూడా ఒక చాయిస్ పెట్టుకోండి. వాటిని విజిట్ చేయండి, నానోని విజిట్ చేయండి, ఒక ప్రాపర్ అనలైజ్ చేయండి, డీప్గా రీసెర్చ్ చేసి సరైన దాన్ని చేయరండి తప్ప చేసే హోర్డింగ్స్, ఆర్భాటాలు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, టీవీలో మారుమోగించేటువంటి శబ్దాలతో కాకుండా ప్రశాంతంగా గంభీరంగా సరైన రీసెర్చ్ చేసి స్కూల్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.